ఏం చేసిండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిది రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టిండు అక్కడోటి ఇక్కడోటి. ఒక ఫామ్ తయారు చేసి పేరు రాసి అందరికి పనిచేసిండు. ఒక్కొక్క ఊర్లో 200 ఇండ్లు మంజూరైనాయి, 300 ఇండ్లు మంజూరైనాయి. ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు శాంక్షన్ రాలే. అది ఇచ్చే దమ్ము కూడా ఈ రేవంత్ రెడ్డికి లేదని చెప్పి మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఈ స్థానిక ఎన్నికలు మభ్యపెట్టనీకే, ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా మభ్యపెట్టడానికి ఈరోజు రైతు బంధు అంటుండు, రుణమాఫీ అంటున్నాడు. అదే కాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నా అంటున్నాడు, ఇందిరమ్మ భరోసా అంటున్నాడు. ఏ కార్యక్రమం కూడా అమలు చేయలే. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నాకు 10వ తారీఖున నేను కోసికి వస్తా, ఆయన పెట్టిన సభ కాడ రేవంత్ రెడ్డి పెట్టిన సభ దగ్గరనే మనం సభ పెడదాం, నిరసన తెలియజేద్దామని చెప్పినప్పుడు ఈ సభ ఏర్పాటు చేస్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చినారు. ఈ రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది, ప్రజలకు నమ్మకం పోయింది, రైతులకు నమ్మకం పోయింది. ఈయన ఎట్లా గెలిపించుకున్నామో మళ్ళీ ఎప్పుడు ఈయన దించుదామా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోండి, స్టేజ్ మీద ఎవరు కూడా నిలబడుతుంది, అందరు కూర్చోవాలి. స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉండదు. అదే కాకుండా కూర్చోండి ప్లీజ్. కోజిలో పెద్ద పెద్ద గతంలో చూసినాం, మొన్న లగచర్ల ఘటన చూసినారు. లగచర్లలో ఏం జరిగింది మీకు అందరు తెలుసు. ఎక్కడో పొల్యూషన్ ఇచ్చే కంపెనీలు, అక్కడ వద్దనుకున్న కంపెనీలు తెచ్చి కొడంగల్లో అమాయక రైతులు ఉన్నారు, అమాయక ప్రజలు ఉన్నారు అని చెప్పి ఆ పొల్యూషన్ కంపెనీలు తెచ్చి కొడంగల్ ప్రజలకు రుద్దనిగా చూసినాడు. కానీ రగచర్ల రైతులు బుద్ధి చెప్పినారు. బుద్ధి చెప్పి అందరు అమాయక రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినాడు. పేద రైతులను జైలుకు పంపించినాడు. ఓటేసిన రైతులను ఇక్కడ ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసిన రైతులనే జైలుకు పంపిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. పాపం ఒక రైతు వీరనాయకు హార్ట్ అటాక్ వస్తే కూడా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా బేడీ లేచి తీసుకుపోయిన ఘనత, ఓటేసిన రైతుకు బేడీ లేచిన ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. రేవంత్ రెడ్డి బేడీ లేచిందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఏమన్నాడు అప్పుడు? కొడంగల్ భూములలో తొండలు గుడ్లు పెట్టాయి, బండ్లు గుడ్లు పెట్టాయి అని చెప్పినాడు. రేవంత్ రెడ్డి, నువ్వు ఎప్పుడైనా కొడంగల్ పొలాలు చూసినావా? ఎన్ని పంటలు వంతాయి? 3 పంటలు వంతాయి. కొడంగల్ బ్రహ్మాండమైన పంటలు వంతాయి. రేపు ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కొడంగల్ భూములలో బల్లులు గుడ్లు పెడతాయా, తొండలు గుడ్లు పెడతాయా? ప్రజలందరూ సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు అన్ని అబద్ధాలు మాటలు. ఆ రోజు జైలుకు పోయినప్పుడు రైతులందరూ జైల్లో పడితే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక సొంత అన్న కన్నా, ఒక కుటుంబ సభ్యుని కన్నా ఎక్కువ వాళ్ళను, రైతులను ఆదుకున్నాడు. జైళ్ళకి వెళ్ళి బయటికి తీసుకొచ్చినాడు. జైళ్ళ నుంచి ఒక్కరు కూడా ఇబ్బంది కాకుండా 2 నెలలు రైతులకు ఒక్కొక్కరి మీద 4 కేసులు పెట్టినారు. బయటికి వచ్చినాక మళ్ళీ జైలుకు పంపినారు. అనేక ఇబ్బందులు పెడితే కేటీఆర్ గారు ఒక అన్న కంటే ఎక్కువగా, ఒక కుటుంబ సభ్యులు లేక వాళ్ళందరికీ ఒక అడ్వకేట్ లాగా పని చేసి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చిన ఘనత మన కేటీ రామారావు గారిని దక్కిందని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు కొడంగల్ అంతా చూసినాం. మనమే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం. ఇక్కడ హాస్పిటల్ కట్టినాం, 3 హాస్పిటల్ కట్టినాం. కానీ హాస్పిటల్లో స్టాఫ్ లేదు, మందులు లేవు. బ్రహ్మాండంగా ప్రతి గ్రామానికి, ప్రతి తండకు రోడ్ వేసినాం. కేటీఆర్ దత్తత తీసుకున్న తర్వాత 5,000 కోట్ల రూపాయలు కొడంగల్ అభివృద్ధి చేసినాం. దత్తత తీసుకొని ఏం చేసినాని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. చర్చకురా, చర్చ పెడితే మేము ఏ గ్రామాలలో రోడ్లు వేసినాం, నువ్వు ఫార్మా కంపెనీలకు డబుల్ రోడ్ తప్ప ఏ గ్రామాల రోడ్ వేయలే. ఎక్కడైతే ఫార్మా కంపెనీ పెడుతుర్రో అక్కడ మాత్రం డబుల్ రోడ్ వేస్తున్నావు తప్ప ఏ గ్రామానికి తాండకు రోడ్ వేయలే. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొడంగల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కోజికి సభ, ఈ నిరసన సభ, నిరసన రైతు దీక్షదారులను కళ్ళు తెరిచి ఇప్పటికైనా